గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈరోజు మనం ఎష్యూర్ ఇంటెన్సివ్ కేర్ రిన్స్ ఆఫ్ హెయిర్ కండిషనర్ గురించి, అదేవిధంగా ఎష్యూర్ ఎన్హాన్స్ ప్రొడక్టివ్ లివ్ ఆన్ హెయిర్ సిరమ్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. అసలు హెయిర్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎవరికైనా సరే, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా హెయిర్ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ హెయిర్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా హెయిర్కి ఈ కండిషనర్ మరియు సీరం ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన హెయిర్ కోసం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఖచ్చితంగా ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా మీ హెయిర్ని కనీసం 2 సార్లు, వారానికి 2, 3 సార్లు మీరు ఆయిల్ అప్లై చేసుకోవాలి. అదేవిధంగా హెయిర్ని 2, 3 టైమ్స్ హెయిర్ వాష్ చేసుకోవాలి, అంటే తలస్నానం చేయాలి. అదేవిధంగా ఆ హెయిర్ వాష్ తర్వాత మన హెయిర్ యొక్క ప్రొటెక్షన్ కోసం మనం హెయిర్ కండిషనర్ కానీ, లేకపోతే హెయిర్ సీరం కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఎష్యూర్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తూ ఉండాలి. ఫస్ట్గా మనం అందుకోసం మనం ఫస్ట్ హెయిర్ గురించి తెలుసుకున్న లోపు మనం ఈ కండిషనర్ గురించి కూడా తెలుసుకుందాం. హెయిర్ ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలి అనే టాపిక్ మీద ఫస్ట్ మనకి ఈ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా హెయిర్ కండిషనర్ పర్పస్ ఏంటంటే హెయిర్ డ్యామేజ్ ప్రొటెక్షన్, అదేవిధంగా హెయిర్ యొక్క కుదుళ్ళు, రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయడం, వాటిలో ఉన్న కెరటిన్ ప్రోటీన్ లూజ్ అవ్వకుండా చూసుకోవడం, అదేవిధంగా మనకి హెయిర్ యొక్క హెయిర్ డ్రై అవ్వకుండా చూసుకోవడం, అదేవిధంగా హెయిర్ మనం ఎప్పుడైతే ప్రయాణాలకు వెళ్తుంటామో గాల్లో, కొంచెం బైక్ మీద కానీ లేకపోతే బస్సెస్లో కానీ డస్ట్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు మన హెయిర్ యొక్క ఈ మొత్తం మారిపోతుంది. స్కాల్ప్ అంతా కూడా చాలా ఇచ్చిగా అవుతుంది. ఆ స్కాల్ప్లో వచ్చే ఇన్ఫెక్షన్ని తగ్గించడం, చాలా కంట్రోల్ చేయడం, వీటి పర్పస్ ఇదనమాట. అసలు ఈ హెయిర్ కండిషనర్ మరియు హెయిర్ సీరం ఇవి దేంతో తయారైన అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసలు మనం ఈ ఎష్యూర్ హెయిర్ కండిషనర్ అనేది ఎలా తయారైందంటే, మనకి 7 న్యాచురల్ ఆయిల్స్తో ఇది తయారైంది. దీంట్లో కూడా ఏ విధమైన మనకి హానికరమైన కెమికల్స్ లేవు. ఓన్లీ ఆయిల్స్, అది కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, సోయా ఆయిల్, రేప్‌సీడ్ ఆయిల్, అదేవిధంగా ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్, ఆమ్లా ఆయిల్. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ అనేది ముఖ్యంగా మనకి విటమిన్స్ అండ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌లో చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మన హెయిర్‌ని ప్రొటెక్షన్ ఇస్తుంది. దేని నుంచి అంటే డ్యామేజ్ నుంచి, అదే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి. అంటే మనలో ఉన్న సెల్స్, మన వితిన్ ద సిస్టమ్ మన సెల్స్ ఏవైతే ఉంటాయో అవే కొన్ని నాళ్ళ తర్వాత వీక్ అయిపోయి హెయిర్ లాస్ అవ్వడానికి కారణం అవుతాయి. వాటిని ఇది తగ్గిస్తుంది. బయట నుంచి మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో ఇది ఆ స్కిన్, స్కాల్ప్ ఆ సంబంధించిన సెల్స్ అన్నిటిని కూడా ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఆ ఏదైతే డ్రైనెస్ ఉంటుందో అదంతా తగ్గించి సాఫ్ట్ అండ్ సిల్కీగా మన హెయిర్ ఉండేటట్టు బయట నుంచి మనకి ప్రొడక్షన్ ఇస్తుంది. అదేవిధంగా ఆల్మండ్ ఆయిల్ అనేది మనందరికీ కూడా తెలుసు. మన ఆల్మండ్స్ అనేవి వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన హెయిర్ యొక్క పోషణ కోసం. ఇది ఏం చేస్తుందంటే విటమిన్ ఈ మన హెయిర్ని నరిష్ చేస్తుంది, అంటే మృదువుగా చేయడం. అదేవిధంగా హెయిర్ యొక్క కుదులు భాగాల నుంచి మనకున్న హెయిర్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది, అంటే బలంగా తయారు చేస్తుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, బ్రేకేజ్ని తగ్గిస్తుంది. అదేవిధంగా హెయిర్ యొక్క మనకి ఏదైతే షైనీ ఎఫెక్ట్ ఉంటుందో ఆ షైనీ ఎఫెక్ట్ కూడా పెంచుతుంది. అదేవిధంగా సోయా ఆయిల్ చూస్తే కనుక మనకి ప్రోటీన్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉండడం జరుగుతుంది. ఆ ప్రోటీన్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇదేంటంటే మనకి డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా, ఏవైతే ఇప్పటివరకు డ్యామేజ్ అయిన హెయిర్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రిపేర్ చేయడం, అదేవిధంగా టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా మనకి ఏదైతే స్మూత్గా, అంటే కొంతమంది జుట్టు ఎంత ఆయిల్ అప్లై చేసినప్పటికీ వాళ్ళకి ఒక చాలా రఫ్ టెక్స్చర్తో ఉంటుంది. ఆ రఫ్ టెక్స్చర్ని తగ్గించి ఇది స్మూత్గా తయారు చేస్తుంది, మనకి సిల్కీగా ఉంటుంది. అదేవిధంగా రేప్సిడ్ ఆయిల్ అనేది మనకి ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్తో చాలా పుష్కలంగా ఉంటాయి దీంట్లో. ఈ రెండు కూడా జుట్టు రావడానికి ఇంకా చాలా ఒక రూట్ అనేది మనం తీసుకుంటే కనుక దాని నుంచి 3 ఫాలికల్స్ వస్తాయి. అదేవిధంగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తున్నాం ఈ ఆయిల్ ద్వారా, ఈ ఆయిల్ యొక్క ఇంగ్రీడియంట్స్ ద్వారా, అది మనకి ఇంకా ఆ ఫాలికల్ గ్రోత్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఆ స్కాల్ప్లో ఉన్న ఇన్ఫ్లమేషన్, అదేవిధంగా రెడ్నెస్ కానీ, లేకపోతే ఏ విధమైన మనకి ఇచ్చింగ్ ఉన్నా సరే, లేకపోతే ఏ విధమైన మనకి గ్రోత్, అంటే మనకి ఫారెన్ గ్రోత్, ప్యాథోజన్ గ్రోత్ ఏదైనా ఉన్నా సరే, ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే, ఎప్పుడైతే రేప్సిడ్ ఆయిల్ కూడా కలుస్తుందో దీనికి, ఆ రేప్సిడ్ ఆయిల్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. అది మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి 2, 3 డేస్ తర్వాత నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆలివ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఆలివ్ ఆయిల్ వల్ల మనకి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క హెయిర్లో ఉండే ఫ్రీ రాడికల్ ఫార్మేషన్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ, చాలా స్లోగా జరుగుతుంది. హెయిర్ డ్యామేజ్ అనేది ఒకసారి మీరు 20, 30 ఏజ్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడే చాలా చాలా మంది చూస్తుంటారు ర్యాపిడ్ హెయిర్ ఫాల్. ఆ ర్యాపిడ్ హెయిర్ ఫాల్ అనే ప్రాసెస్ని కూడా ఈ ఆలివ్ ఆయిల్ స్లో చేస్తుంది. అది స్లోగా జరిగేటట్టు చూస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా డిలే చేస్తుంది.
అదేవిధంగా జోజోబా ఆయిల్ ఇదేంటంటే న్యాచురల్ మాయిశ్చరైజర్ అనమాట. జుట్టుకి న్యాచురల్‌గా మనం ఎప్పుడైతే మనం హెయిర్ వాష్ చేసుకుంటామో తర్వాత కొంతమందికి జుట్టు చాలా డ్రైగా అయిపోతుంది. కొంచెం జుట్టు అంతా క్లమ్జీగా చాలా హ్మ్. డ్రైగా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అదేవిధంగా హైడ్రేషన్ జుట్టుకి ఏదైతే మన డ్రైనెస్ ఉంటుందో, ఆ డ్రై అవ్వకుండా వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వకుండా హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల హెయిర్ అనేది మనకి ఎప్పుడు ఫ్రెష్‌గా మనకి బ్రేకేజ్ లేకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదేవిధంగా ఆమ్లా ఆయిల్ అనేది మన అందరికీ తెలిసిందే. ఆ ఆమ్లా ఆయిల్ అనేది ఏంటంటే మనకి విటమిన్ సి హైయెస్ట్ అమౌంట్ ఎక్కడైనా ఉందంటే మనకి దొరికే న్యాచురల్ సోర్స్‌లో అది ఆమ్లా ఆయిల్. ఆ ఆమ్లా ఆయిల్ విటమిన్ సి వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ బయట నుంచి స్కిన్‌కి సంబంధించిన ఇమ్యూనిటీ అంతా దీనికి బయట నుంచి ప్రొటెక్ట్ ఇస్తుంది. అదేవిధంగా స్ట్రెంథెనింగ్ హెయిర్ అంటే ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో మనకి డిసీజెస్ ఎఫెక్ట్ అవ్వడం, స్కాల్ప్ కూడా చాలా ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. ఆ బయటుండే స్కాల్ప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈ ఆమ్లా ఆయిల్ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆ స్కాల్ప్‌లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసి ఆ స్కాల్ప్‌కి కొంచెం మంచి సపోర్ట్ ఇస్తుంది. అంటే మనం ఎప్పుడైతే స్కాల్ప్ క్లీన్‌గా, ఇన్ఫెక్షన్ ఫ్రీగా అంటే ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుందో అప్పుడు మనకి అది హెయిర్ గ్రోత్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అదేవిధంగా హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది విటమిన్ సి మనకి. అదేవిధంగా హెయిర్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, హెల్తీయర్‌గా ఉండటానికి, హెయిర్ ఏదైనా థిన్ అవ్వకుండా మనకి హెయిర్ డెన్స్‌గా ఉండడానికి కూడా ఇది దోహదపడుతుందని చెప్పాలి. అదేవిధంగా మనకి ఈ 7 ఆయిల్స్ ఉండటం వల్ల ఇది చాలా మంచి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇదంతా వీటి మిక్స్చర్ అనేది దీంట్లో ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే మనకి ఏవైతే జనరల్‌గా వచ్చే హెయిర్ సమస్యలన్నీ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇది తగ్గిస్తుందని చెప్పాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు. మనకేంటంటే నరిష్మెంట్ ఇస్తుంది, ప్రొడక్షన్ ఇస్తుంది, డ్యామేజ్ కంట్రోల్ చేస్తుంది, మేనేజబిలిటీ అంటే మనకి హెయిర్ యొక్క మెయింటెనెన్స్ అనేది మనకి ఫ్రిజీగా లేకపోతే చాలా ఏదంటే మనకి చాలా స్మూత్‌గా ఉంటుంది. మనం దువ్వుకున్నప్పుడు గాని, కోంబ్ చేసుకున్నప్పుడు గాని చాలా స్మూత్‌గా ఉంటుంది. అదేవిధంగా షైనీ మన హెయిర్ ఏ క్లైమేట్ కండిషన్స్‌లో ఉన్నా సరే హెయిర్ షైనీగా ఉంటుంది. ఇవి ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అదేవిధంగా సాఫ్ట్‌నెస్ అంటే హెయిర్ కూడా మనకి చాలా గట్టిగా కాకుండా, చాలా పెలుసుగా కాకుండా చాలా స్మూత్‌గా మన చేత్తో మన హెయిర్‌ని జస్ట్ మనం వైప్ చేస్తున్నప్పుడు కూడా చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఇవన్నిటిని కూడా ఈ బెనిఫిట్ మనం దీంట్లో పొందుకోవచ్చని చెప్తున్నారు. అదేవిధంగా మనకిది ఎలా అప్లై చేసుకోవాలి? అసలు అలా ఎలా అప్లై చేయాలంటే హెయిర్ కండిషనర్‌ని ముందు మన హెయిర్ ఎప్పుడైతే ఉందో ఇందాక చెప్పినట్టు నేను హెయిర్ ఫస్ట్ ఏంటంటే 2, 3 టైమ్స్ ఎ వీక్‌కి మనం ఆయిల్ అప్లై చేయాలి. హెయిర్ షాంపూ అప్లై చేయాలి. అదేవిధంగా తర్వాత కండిషనర్ అప్లై చేయాలి. ఎప్పుడైతే మనం ఖచ్చితంగా హెయిర్ షాంపూ ఉపయోగిస్తామో అప్పుడు మనం సఫిషియెంట్‌గా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం హెయిర్ కొంచెం డ్రై అవ్వనివ్వాలి. హెయిర్ డ్రై అయిన కాసేపటికి మనం ఈ హెయిర్ సీరమ్ అప్లై చేయాలి. అప్లై చేసి మనం 2, 3 మినిట్స్ మనం చాలా ఫింగర్స్‌తో మనం మసాజ్ చేయాలి. తర్వాత 2, 3 మినిట్స్ దీన్ని అలా వదిలేయాలి. తర్వాతేంటంటే మన పనులు చేసుకునే ఒక పావుగంట, అరగంట ముందు దీన్ని అప్లై చేసుకొని ఒక 15-30 మినిట్స్ అలా వదిలేసి మన తర్వాత మన పని మనం చేసుకోవచ్చనమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ హెయిర్ కండిషనర్ అనేది. ఎయిర్ కండిషనర్ మనం ఎన్ని టైమ్స్ మనం ఉపయోగించాలంటే గనక వారానికి మనం మినిమమ్ 2, 3 టైమ్స్ అంటే ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకుంటామో ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద హెయిర్ వాష్ అంటే ఆఫ్టర్ ద హెయిర్ వాష్ ఆఫ్టర్ 10-15 మినిట్స్ ఆఫ్ హెయిర్ వాష్ మనం హెయిర్ కండిషనర్ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం హెయిర్ సీరమ్ గురించి తెలుసుకుందాం. హెయిర్ సీరమ్ అంటే ఏంటి? సేమ్ ఏదైతే దీంట్లో ఉంటాయో అన్నీ దాంట్లో కూడా ఉంటాయి. హెయిర్ సీరమ్‌లో కూడా ఉంటాయి. కాకపోతే హెయిర్ సీరమ్ ఉపయోగం చాలా డిఫరెంట్ అనమాట. చాలా వేరే విధాల్లో మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఖచ్చితంగా ఇది స్నానం చేసిన తర్వాతే తలస్నానం చేసిన తర్వాతే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నారనుకోండి, మీకు ప్రొటెక్షన్ కావాలి. అప్పుడు హెయిర్ సీరమ్ ఉపయోగించుకోవచ్చు. లేదు మీరు హెయిర్ వాష్ చేసుకున్నారు, హెయిర్ సీరమ్ ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఒక డ్రై అవ్వాలి. కొంచెం హెయిర్ డ్రై అయిన తర్వాత మనం హెయిర్ సీరమ్ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైనా మనం బాడీ వాష్ చేసుకున్న హెయిర్ సీరమ్ ఉపయోగించుకోవచ్చు. డస్ట్ ఏరియాస్‌లోకి వెళ్ళినా సరే హెయిర్ సీరమ్ ఉపయోగించుకోవచ్చు. హెయిర్ సీరమ్ వల్ల మనం మేజర్‌గా వచ్చే ఉపయోగాలేంటనేది ఇప్పుడు మనం చూద్దాం. హెయిర్ సీరమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఇది హెయిర్ కండిషనర్ ఎలాగో హెయిర్ సీరమ్ కూడా అంతే. హెయిర్ సీరమ్ వల్ల మనకి డ్యామేజ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. డ్యామేజ్‌ని చాలా ప్రివెంట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇది మనం ఫ్రీక్వెంట్‌గా అప్లై చేస్తూ ఉంటామో డ్యామేజ్ అనేది స్లో అవుతూ ఉంటుందనమాట. ఆ డ్యామేజ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది చాలా మందికి. అది స్లో అవుతూ ఉంటుంది. హెయిర్ సీరమ్ వల్ల మన హెయిర్‌కి మెయింటెనెన్స్, గ్రోత్ అదేవిధంగా డ్యామేజ్ ప్రొటెక్షన్ ఏదైతే కండిషనర్ ద్వారా అందుతుందో అది హెయిర్ సీరమ్ ద్వారా ఇంకా ఎక్కువ అందుతుంది. అదేవిధంగా కండిషనర్ ఎఫెక్ట్ కొంచెం మినిమల్‌గా ఉంటుంది కొంతమందికి. హెయిర్ సీరమ్ మాత్రం ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెంట్‌గా అప్లై చేస్తూ ఉంటారో, ఈ హెయిర్ సీరమ్ అనేది చాలా బెనిఫిషియల్ అవుతుంది. అదేవిధంగా సాఫ్ట్‌నెస్ వస్తుంది, షైన్ వస్తుంది, మనకి డ్యామేజ్ కంట్రోల్ వస్తుంది, మేనేజబిలిటీ వస్తుంది, ప్రొడక్షన్ వస్తుంది, నరిష్మెంట్ వస్తుంది.
కాబట్టి మీ 2 ప్రొడక్ట్స్ కూడా ఎవరైతే హెయిర్‌తో చాలా ఇబ్బంది పడుతున్నారో, హెయిర్ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ డామేజ్ ప్రొటెక్షన్ హెయిర్ సీరమ్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ 2 ప్రొడక్ట్స్ యొక్క 2 ప్రొడక్ట్స్ చాలా వర్తీ అని చెప్పొచ్చు. మనకి డీపీ అండ్ పీవీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా వాటిని చెక్ చేసి మనకి ఈ డీపీ అండ్ పీవీని మీరు తీసుకోవచ్చు. ఏదైతే డీపీ మీరు పర్చేస్ చేస్తారో దానికి సంబంధించిన డీపీ మీ వస్తుంది. అదేవిధంగా ఎంఆర్‌పీ వచ్చేసి మనకిది హెయిర్ కండిషనర్ వచ్చి మనకి ఎంఆర్‌పీ రూ. 280 అండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి మనకి రూ. 240 పడుతుంది. అదేవిధంగా రూ. 240తో ఇది చాలా బెనిఫిషియల్ అని చెప్పొచ్చు. బయట మనకి మార్కెట్‌లో చాలా ఉన్నాయి. కాకపోతే మనకి ఇది ఇంత తక్కువకి ఇంత మంచి ప్రొడక్ట్ దొరకడం మన విస్టేజ్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పాలి. అదేవిధంగా మనకి పీవీ వచ్చేసి 8 పీవీ ఇది మనం స్కోర్ చేయొచ్చు ఇది పర్చేస్ చేయడం ద్వారా. అదేవిధంగా హెయిర్ మనకి సీరం, హెయిర్ సీరం కూడా మనకి నేను మీకు పీవీ అండ్ డీపీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఖచ్చితంగా దాన్ని చూడండి. దాన్ని చూసి కూడా ఈ 2 ప్రొడక్ట్స్ మీరు తప్పకుండా వాడతారని ఆశిస్తాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియో మీరందరూ లైక్ చేస్తారని ఆశిస్తూ విస్టేజ్ తెలుగు సమాచారం యూట్యూబ్ ఛానల్‌ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు ఎవరైతే హెయిర్ నాలెడ్జ్ కోసం కావాలనుకుంటున్నారో అందరికీ షేర్ చేయండి. ఈ 2 ప్రొడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి చెప్పండి. అదేవిధంగా ఈ 2 ప్రొడక్ట్స్ వాడటం వల్ల మన బెనిఫిట్ ఏంటి అనే టెస్టిమోనీస్ కూడా మీకు రాబోయే రోజుల్లో ఈ ఛానెల్‌లో మీకు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బాయ్స్ గాని, గర్ల్స్ గాని ఎవరైతే హెయిర్ ఫాల్‌తో ఇబ్బంది పడుతున్నారో, హెయిర్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఏదైతే ఉన్నాయో, హెయిర్ థిన్నింగ్ కానీ, డెన్సిటీ తగ్గడం కానీ, హెయిర్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్ కానీ, హెయిర్ డ్రై అవ్వడం కానీ, వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయండి. అదేవిధంగా ఈ రోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.